మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదవచ్చు. అలాగే ఈ యవనస్తుడి గురించి మనకు బాగా అర్థం అవ్వాలంటే మిగతా 2 సువార్తల్లో కూడా చదవాలి. అది మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వరకు, తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుండి 23 వరకు. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇది మనకి కంటత అయిపోవాలి. ఈ 3, మొట్టమొదటిది మత్తయి సువార్త 19, రెండవది మార్కు సువార్త 10, మూడవది లూకా సువార్త 18. ఈ 3 కంపేర్ చేసి మనం చదువుకుందాం. జాగ్రత్తగా మీ వేళ్ళు 3 స్థలాల్లో ఉంచండి. ఈ యవనస్తుడు గురించి సండే స్కూల్ వయసు నుంచి దాదాపు అందరూ ఎరుగుంటారు. సరే, నా ప్రశ్న తిన్నగా ఒక మాట మీకు అందరికీ తెలుసు కాబట్టి మాట అడుగుతున్నాను. ఇతను రక్షణ పొందాడా, పొందలేదా? మళ్ళీ అడుగుతున్నాను, ఇతను రక్షించబడ్డా, రక్షణ పొందలేదా? పొందలా. మత్తయి 19లో, మార్కు 10లో, లూకా 18లో రాయబడిన ఈ వ్యక్తి రక్షణ పొందలా. అయితే అతను రక్షణ పొందకపోవటానికి ఎంత దగ్గర దాకా వచ్చాడు అది నేను చెబుతాను. ఎందుకు పొందలేకపోయాడో అది కూడా చెబుతాను. చెప్పిన తర్వాత రక్షణ అంటే ఏంటో అది కూడా నేను మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఇతని ఆశ గొప్పది. ఇతని ఆశ గొప్పది. చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి పోవుచుండగా సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు అతని ఆశ చాలా గొప్పది. గ్రేట్ డిజైర్. నిత్య జీవాన్ని గురించి ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడు అంటే తనకు అర్థమైంది ఇతడు యవనస్తుడు అని మనకు తెలుసు. ఎక్కడుందో యవనస్తుడు అని, ఎక్కడుందో తెలుసా? మత్తయి 19లో ఉంటుంది చూడండి. మత్తయి 19, 22వ వచనంలో ఉంటుంది. అయితే ఆ యవ్వనుడు చాలు. అంటే ఇతనికి నిత్య జీవాన్ని గురించిన ఆశ ఎందుకు వచ్చింది చెప్పండి? ఒకటి, అతడు యవనస్తుడు. అతనికి ఎందుకు అనిపించిందంటే ఈ యవన కాలం ఎల్లకాలం ఉండదు అనేది ఆయనకు అర్థమైంది. గుర్తుపెట్టుకోండి యవన బిడ్డలారా, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా, వయస్సు ఎక్కువ కాలం ఉండదు. అందుకే అంటారు నేటి బాలలే రేపటి పెద్దలు, రేపటి పెద్దలే ఎల్లుండి వృద్ధులు. ఇప్పుడు బాలలు రేపు పెద్దలు అవుతారు, రేపు పెద్దలు ఎల్లుండి వృద్ధులు అవుతారు, ఎల్లుండి వృద్ధులు తర్వాత ఏమవుతారు? మృతులు. అంతే, ఇదే లైఫ్ సర్కిల్. కాబట్టి యవనస్తుడికి ఉన్న అతనికి ఆశ చాలా గొప్పది. ఏంటి ఆశ అంటే యవన కాలం ఎక్కువ కాలం ఉండదు. రెండవది, ఇతనికి మరొక సంగతి కూడా తెలిసింది. 18వ అధ్యాయం గ్రంథం చెప్పక్కర్లేదుగా. 18 అంటే ఏంటి? లూకా. బాగా వింటున్నారు. 18 చూడండి. ఒక అధికారి, ఎవరైనా అంటే నిత్య జీవం మీద ఆయనకు ఆశ కలిగిందంటే అర్థం ఏంటి? అధికారం శాశ్వతం ఉండదు. పవర్ కెనాట్ స్టే లాంగ్. ఒకరు అధికారం శాశ్వతం ఉంటుంది అని అనుకున్నారు, పాపం చరిత్రలో కలిసిపోయారు. ఇతనికి ఆలోచన అంత గొప్పది, అతని ఆశ అంత గొప్పది. ఆయనకి ఆ మాట అర్థమైపోయింది.
ఏమర్థమైంది? నా యవనం ఎల్లకాలం ఉండదు, నా అధికారం కూడా ఎల్లకాలం ఉండదు. మూడోది, నా ప్రాణం కూడా ఎల్లకాలం ఉండదు. అందుకే నిత్య జీవం కొరకు అడిగాడు. ప్రాణం కూడా ఎల్లకాలం ఉండదు. మనిషికి ఇష్టం లేకుండా వచ్చేవి మూడని గతంలో ఒకసారి మనం విన్నాం. మొదటిది ముసలితనం, రెండోది రోగం, మూడోది మరణం. ఇవి నీకు ఇష్టం లేకుండా కూడా వచ్చేస్తాయి. ముసలితనం నీకు ఇష్టం ఉండదు, కానీ ముసలివాడు అయిపోతావు, తప్పకుండా అవుతావు. దాన్ని కవర్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు కదా. జుట్టుకు రంగేసి కొందరు, ముఖానికి క్రీమ్ పూసి కొందరు, బట్టల్లో చూపించేవాళ్ళు కొందరు. అబ్బో ఎన్ని ప్రయత్నాలు అనుకుంటున్నారు. ఇదంతా ఎందుకు? ముసలితనాన్ని కవర్ చేయడానికి. ప్రియులారా, కానీ పైకి కవర్ చేయొచ్చు, కానీ లోపల ముసలితనాన్ని ఎలాగ ఆపగలరు? ఒంట్లో ముసలితనాన్ని ఎవరు ఆపగలరండి? ఇంపాసిబుల్. నా కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మ, బాబు చూడు, నీకు ఇంకా తిప్పి తిప్పి కొడితే 20 ఏళ్ళు కూడా లేవు, ఆ అంకుల్కి చూడు జుట్టు ఇప్పటి వరకు నెరవలేదు, రోజు పొద్దుటే గ్లాసుడు పాలు తాగుతాడు ఆయన, నువ్వు కూడా తాగొచ్చు కదా అనేది మా అమ్మ. అప్పుడు అమ్మ, గ్లాసుడు పాలు కాదు ఆయన సంగతి, ఆయనకు తలకి ఏం వేస్తాడు నీకు తెలుసా అన్నాను. నాకంటే దాదాపు 30 ఏళ్ళు పెద్ద ఆయన, 30 ఇంకా పెద్ద వయసే ఉండొచ్చేమో. కాబట్టి కవర్ చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ముసలితనాన్ని ఆపలేరు. జ్ఞాపకం ఉంచుకోండి. రెండవది మరణాన్ని ఆపలేరు. 3 రోగాన్ని ఆపలేరు. ఈ యవనస్తుడికి ఆశ గొప్పది. 2 ఆలోచన కూడా గొప్పది. ఆలోచన గొప్పది అని ఎలా చెప్పగలం అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కరెంటు బిల్లు కట్టడానికి ఎగ్జిబిషన్కి వెళ్తారా? వెళ్ళరు. లోన్ తీసుకోవడానికి ఎగ్జిబిషన్కి వెళ్తారా? వెళ్ళరు. లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాలి, లేదా వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి. నిత్య జీవం కావాలని కోరిన ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆలోచన కూడా గొప్పది. అర్థమవుతుందా? అతని ఆశ గొప్పది. 2 ఆలోచన గొప్పది. 3 అతని యొక్క ఆత్మీయత గొప్పది. ఆత్మీయత అంటే అపార్థం చేసుకోకండి, పైకి కనబడే ఆత్మీయత. పైకి చాలా ఆత్మీయుడిగా కనపడుతున్నాడు. ఎలా చెప్పగలం అంటే, పైకి కనబడే ఆత్మీయత, నువ్వు వెళ్ళి ఆజ్ఞలు పాటించు అని అంటే, ఏం ఆజ్ఞలు ప్రభువా అని అడిగాడు. ప్రభు కొన్ని లెక్క చెప్పాడు. ఆ కొన్ని ఆజ్ఞలను ఆయన ఉటంకించాడు. వెంటనే ఆ యవనస్తుడు ఏమన్నాడు? ఇవన్నీ నేను బాల్యం నుండే చేస్తున్నాను అన్నాడు. ఇది నిజమా అబద్ధమా? నిజమే అని ఎలా చెప్పగలరు? యేసు ప్రభువు ముందు అబద్ధం ఆడకూడదు, ఆడలేరు. యేసు ప్రభు ముందు అబద్ధం ఆడడం చాలా కష్టం. అబద్ధం ఆడితే ఈజీగా దొరికిపోతారు. అంటే యేసు ప్రభువు ముందు అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేసిన ఏ ఒక్కళ్ళని ఆయన విడిచిపెట్టాడు. సాఫ్ట్గానైనా అబద్ధాన్ని బట్టబయలు చేస్తాడు. ఈయనలో ఉండే ఆ ఆత్మీయతను మనం ఎలా చదువుదాం రండి. 10వ అధ్యాయం 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు. అంటే ఈ ఆజ్ఞలన్నిటిలో ఒకసారి అన్నీ ఇవి ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టండి. నరహత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, తల్లిదండ్రులను సన్మానించడం. ఎన్ని వచ్చాయి? 6. ఈ 6 విశేషత ఏంటో చెప్పగలరా? 10 ఆజ్ఞలలో సెకండ్ పార్ట్ ఇవి. 10 ఆజ్ఞల్లో సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటి? దేవుడికి సంబంధించినవి. సెకండ్ పార్ట్ ఏంటి? మనుషులకు సంబంధించినవి. మనుషుల ఆజ్ఞల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. దొంగతనం చేయట్లా, అబద్ధం ఆటలా, వ్యభిచారం చేయట్లా.
చాలామంది నేటి దినాల్లో ఉండే వాళ్ళకంటే కూడా నీతిమంతుడు. తల్లిదండ్రులను సన్మానిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఎదురు తిరగల, తోలనాడి మాట్లాడలా, కోప్పళ్ళ. ఎందుకంటే యేసుప్రభు దగ్గర ఆ మాట అనడానికి గుండె ధైర్యం సరిపోదు అబద్ధం ఆడడానికి. అబద్ధం ఆడదామని ప్రయత్నం చేసింది సమరయ స్త్రీ. అంటే సగం నిజం సగం అబద్ధం, దాన్నే తెల్లబద్ధం అంటారు. తెల్లబద్ధం అంటే ఏంటి? హాఫ్ లై హాఫ్ ట్రూత్. దాన్ని సగం నిజం సగం అబద్ధం అంటారు. పెనిమిటిని తీసుకురా అన్నాడు. వెంటనే ఏమంది? నాకు పెనిమిటి లేడు అంది. కానీ ఏమన్నాడు? నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే, నీకు మునుపు 5 పెనిమిట్లు ఉన్నారు. గుండె గుబేల్ మంది. అంటే ఆమె చెప్పిన సగం నిజాన్ని అభినందించాడు, పూర్తి నిజాన్ని బయటికి తెచ్చాడు. ఆత్మల రక్షణలో అవతల వారిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి అది. వాళ్ళు చెప్పే సగం నిజాన్ని, వాళ్ళు కలిగి ఉన్న పాక్షికమైన భక్తిని ముందు అభినందించాలి, అభిశంసించకూడదు. వెంటనే ఆవిడ, నువ్వు ప్రవక్తలాగున్నావే, అంతకంటే గొప్పవాడు అన్నాడు ఆయన. ఆ ప్రకారం ఆయన ముందు అబద్ధం ఆడడం చాలా కష్టం. ఈయన కూడా, ఈ యవనస్తుడు కూడా ఆ మాట అన్నాడంటే తప్పకుండా ప్రభు దాన్ని అంగీకరించాడు. అయితే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలయ్యా అన్నాడు. సో అతని యొక్క ఆశ గొప్పది, అతని ఆలోచన గొప్పది, అతని ఆత్మీయత గొప్పది. దేన్ని బట్టి ఆత్మీయత? ధర్మశాస్త్రాన్ని బట్టి ఆత్మీయత గొప్పది. కానీ ధర్మశాస్త్రం ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చలేదు. తర్వాత అతని ఆతృత కూడా గొప్పది. ఆతృత గొప్పది అని ఎలా చెప్పగలం అంటే 10వ అధ్యాయం 17వ వచనం. పరిగెత్తుకొని వచ్చి అంటే అతని ఆతృత చూడండి. ఆతృత సహజంగా దేనికోసం పరిగెడతారు మనుషులు? దేని కొరకు పరిగెడతారండి? దేని కొరకు సహజంగా మనం పరిగెడుతుంటాం? ఏదైతే మనకు అందదో, ఏదైతే మనకు దొరకదో, ఏదైతే దొరకదో అనుకుంటామో, ఏదైతే మనకు దూరం అయిపోతుంది అనుకుంటామో దాని కొరకు పరిగెడతాం. అంతే కదా? ఆలస్యంగా వెళ్ళే వాళ్ళు ట్రైన్ కొరకు పరిగెడతారు, డ్యూటీలో సైన్ చేయడానికి పరిగెడతారు. పరిగెట్టడం అంటారు. పరిగెట్టడానికి పారిపోవటానికి తేడా తెలుసా మీకు? పరిగెట్టడం అంటే ఏంటి? పారిపోవటం అంటే ఏంటి? సాధించడం కొరకు చేసేదాన్ని పరిగెత్తడం అంటారు, తప్పించుకోవడం చేసేదాన్ని పారిపోవడం అంటారు. రెండు పరిగే. దొంగతనం చేసిన వాడు పారిపోతాడు. పాము తరివేటప్పుడు లేదా కుక్క తరిమేటప్పుడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఆ పారిపోయామని చూసి, అబ్బా ఎంత బాగా పరిగెడుతున్నాడరా అని అనరు. ఏమంటారు? ఎంత బాగా పారిపోతున్నాడరా అని అనరు. అది పరుగు కాదు. పారిపోవడం అంటే తప్పించుకోవడానికి చేసే పని. ఇతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఆతృత కూడా గొప్పది. గమనించారా ఎన్ని గొప్ప లక్షణాలు? తర్వాత అతని ఆప్యాయత కూడా గొప్పది. ఆప్యాయత గొప్పదని ఎలా చెప్పగలం అంటే 17వ వచనంలోనే సద్బోధకుడా, తర్వాత ఆయన ఎదుట మోకాళ్ళలోని. ఆప్యాయత గొప్పది తెలుసా మీకు? మనకి తిన్నగా మోకాళ్ళు అనడమే సరిగా రాదు మనకి. అది కూడా మందిరంలో కూడా మనకి సరిగా మోకాళ్ళు ఉంటాం రాదు. కానీ నేను ఎక్కడ మోకాళ్ళు ఉన్నాడు తెలుసా? ఎక్కడ? రోడ్డు మీద. రోడ్డు మీద మోకాళ్ళు వేశాడు. అంటే ఎంత మర్యాదస్తుడు. మనం సాగిలపడి మొక్కెదమని బెర్రన బిగదీసుకొని కూర్చొని పాడతాం. కానీ ఆ పాట పాడకుండానే ఈయన మోకాళ్ళు దండేశాడు. ఎక్కడ? రోడ్డు మీద. ఆ
అతని ఆప్యాయత గొప్పది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి అతనిలో. ఈ లక్షణాలు ఇప్పుడు చెప్పండి, మనం గొప్ప, ఈయన గొప్ప? ఈయన గొప్ప. ఇన్ని మంచి లక్షణాలున్న ఈ వ్యక్తి, ఇంకో మాట చెప్తాను, అతడు ఆలకించడం కూడా గొప్పది. విన్నాడు, అతడు ఆ మాట విని అని మనం చదువుతాం. ఎక్కడుందా మాట? అతడు ఆ మాట విని 19వ అధ్యాయంలో చూడండి. గనుక ఆ మాట విని, వినడంలో కూడా బాగానే ఉన్నాడు. కొంతమంది వినరు. చెప్పండి, ఇతనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? 6 చెప్తారా ఒకసారి ఏమేం బాగున్నాయో? ఆశ బాగుంది, ఆలోచన బాగుంది, ఆత్మీయత బాగుంది, ఆత్రుత బాగుంది, ఆప్యాయత బాగుంది, ఆలకించుట బాగుంది. 6 బాగున్నాయి. మరైతే నిత్యజీవం పొందకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆచరణ లేదు, ఆచరణ బాలేదు. ఆచరించడానికి అతనికి అడ్డుపడిన ఏంటి అంటే ఆ 3. ఏ 3? అతని యొక్క యవనం, అతని యొక్క అధికారం, అతని యొక్క ఆస్తి. ఈ 3 మళ్ళీ అడ్డం పడ్డాయి. యవనం ఎందుకు అడ్డుపడిందని చెప్పగలం అంటే, యేసు ప్రభువుని వెంబడిస్తే ప్లెజర్స్ దొరకవు, వదులుకోవాలి, సుఖాలు వదులుకోవాలి. అంటే ఇతడు ఏమనుకున్నాడు? యేసు ప్రభు నా పర్సనల్ విషయం టచ్ చేయని విషయాలు చెబితే మనం చేద్దాం అనుకొని వచ్చాడు. ఫస్ట్ పునాదే రాంగ్. అంటే నా పర్సనల్స్లో ఆయన ఎంటర్ కాకూడదు, నా పర్సనల్ విషయంలో ఆయన ఎంటర్ కాకూడదు. ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, నీ పర్సనల్ విషయంలో దేవుడు ఎంటర్ కాకపోతే అసలు నీకు రక్షణే లేదు. యు ఆర్ నాట్ సేవ్డ్ ఎట్ ఆల్. నీ పర్సనల్ విషయంలో ఆయన తప్పకుండా ఎంటర్ అయ్యి తీరుతాడు అంతే. అది నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా. ఎంటర్ కాలేదు అని అంటే నువ్వు రక్షణ లేదని అర్థం. ఎంటర్ కానివ్వలేదంటే నీకు రక్షణ పొందడానికి ఇష్టం లేదని అర్థం. రెండే. ఇందులో పెద్ద మర్మమేమి లేదు అందుట్లో. దెర్ ఈజ్ నో టాప్ సీక్రెట్ లైజ్ ఇన్ దట్. పర్సనల్ విషయంలో ఎంటర్ కాకూడదు అనుకున్నాడు. ఆస్తి అడ్డం వచ్చింది, విడిచిపెట్టుకోలేకపోయాడు. సుఖాలు అడ్డం వచ్చాయి, విడిచిపెట్టుకోలేకపోయాడు. అంతేకాదు అధికారం, దాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. తాత్కాలికంగా వచ్చి మోకరించి నమస్కారం చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, కానీ వెంబడించమంటే కష్టం. చెప్పండి, ఏది తేలికండి? యేసు ప్రభుని వెంబడించడం తేలిక, ఆదివారం వచ్చి వెళ్ళటం తేలిక? కొంతమందికి ఆదివారం రావడం కూడా కష్టం అనుకోండి. జనరల్గా ఆదివారం వచ్చి వెళ్ళటం చాలా తేలిక. కానీ యేసు ప్రభు ఆదివారం రావడానికి పిలవాల. అనుదినము నన్ను వెంబడించండి, ఆదివారం ఆరాధించండి. అది ఆయన పిలుపు. చెప్పండి ఏంటి? అనుదినము వెంబడించండి, ఆదివారం ఆరాధించండి. ఇప్పుడు అనుదినము వెంబడించకుండా ఆదివారం ఆరాధిస్తే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ వ్యక్తికి ఆటంకాలు అవే వచ్చాయి. ఏం ఆటంకాలు? ఆస్తి, అధికారం, యవనం. అందుకనే రక్షణ పొందకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, రక్షించబడుట అనేది విడిచిపెట్టకుండా జరిగే పనేనా, విడిచిపెడితే జరిగే పనే? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే జరుగుతుందా? విడిచిపెట్టవలసిన వాళ్ళని విడిచిపెట్టకపోయినా జరుగుతుందా? విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, అప్పుడే రక్షణ. అది చెప్పడం కొరకే నేను ఈ విషయాలన్నీ చెప్పాను. మరైతే
ఏం విడిచిపెట్టాలి? రక్షణ పొందినవారు, రక్షణ పొందగోరు వారు ఏం విడిచిపెట్టాలో కొన్ని సంగతులు త్వరగా చెప్తాను. బైబిల్ త్వరగా తీయండి, చక్మంట తీయాలి. రోమాపత్రిక ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో దాని విడిచి రండి. దేని విడిచి రండి? ఇక్కడ చెప్పబడింది బబులోను అన్న పట్టణం, బబులోను అనే కల్చర్. దీన్ని బాబిలోనియన్ కల్చర్ అంటారు. అంటే దీన్ని అపవిత్రమైన మతాచారం అని అర్థం. ఇది శ్రమల కాలములో జరిగిన సంఘటన అన్నమాట. ప్రభు పరలోకము నుంచి పిలిపిస్తున్నాడు మిగిలిపోయిన వాళ్ళకి. ఏం పిలిపిస్తున్నాడు? ఆ బబులోను, ఆ చెడ్డ మతములో, ఆ చెడ్డ కల్చర్లో, చెడ్డ సంస్కృతిలో మీరు పాలు పంపులు పొందకండి, దాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. విడిచిపెట్టకుండా అవదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు గాని తన జారత్వము విడిచిపెట్టి, చెప్పండి, మారు మనస్సు అనేది జారత్వంతో చేసే పనే, జారత్వాన్ని విడిచి చేసే పనే? చెప్పండి. జారత్వమును విడిచి, లీవ్ ఇట్, ఫర్సేక్ ఇట్. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరైనా అపవిత్రమైన ఎఫ్ఐఆర్లు, అపవిత్రమైన సంబంధాలు, అపవిత్రమైనవి ఉంటే వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందాలి. అది బైబిల్ చెప్తుంది. లేదండి నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. చల్ అంటాడు ప్రభు. చలో వెళ్ళి పని చూసుకో. ఏం విడిచిపెట్టాలో అర్థమవుతుందా? అపవిత్రమైన మతం, అపవిత్రమైన సంస్కృతి, నిన్ను నాశనం చేసే సంస్కృతిని విడిచిపెట్టాలి. రెండవది జారత్వం విడిచిపెట్టాలి. జారత్వము అంటే దాని అర్థం పెళ్లి కాకముందు చేసే పాపం. వెంటనే అనుకోవచ్చు, మరి అయితే పెళ్ళయ్యాక చేయొచ్చా అండి అని. నో. అందుకే సమరయ స్త్రీ ఉదాహరణ, అది వ్యభిచారం. ఆమె కూడా దీనికి సపోర్ట్గా రాసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఆమె కొండను విడిచిపెట్టింది. ఉందది. కొండను విడిచిపెట్టి. ఎందుకు విడిచింది కొండని? కొండను తీసుకెళ్తే ఇంటికి వెళ్ళాలి. కొండను తీసుకెళ్తే బావ దగ్గరికి వెళ్ళాలి. అందుకని అక్కడికి వెళ్ళాల. ఎంత చక్కగా రాశారండి మాసిలేమణి గారు ఆ పాట. కొండను వీడి పరుగిడితి, బావిని చేకొని హృదయములో. ఏం చేకుందంట హృదయంలో? కొండ వదిలేసింది. ఎందుకంటే బావి దొరికింది. బావి అంటే జీవ జలముల బావి దొరికింది. ఇక కొండతో పనే ఉంది నాకు. కొండ తెచ్చుకుంటే ప్రతి పూట నీళ్ళు అవుతాయి, ప్రతి పూట దాహం అవుతుంది. ఈ కొండతో నాకు అవసరం లేదు, బావే దొరికింది. అందుకే కదా ప్రభు అన్నాడు, నిత్య జీవమునిచ్చు జీవజలం నేనే. అందుకే కొండ వదిలేసింది. ఎవరైనా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అక్రమ సంబంధాలు వదిలిపెట్టడం లేదంటే అర్థం బావి దొరకలేదు వాళ్ళకి. బావి దొరికిన వాడికి కొండ వదలటం కష్టం కాదు. రక్షణ అంటే అది.
అంతేగాని చెయ్యెత్తావా, ఎత్తానండి, మునిగావా, మునిగానండి, అయితే తీసుకో, ఇది కాదు. విడిచిపెట్టి విడిచిపెట్టి విడిచిపెట్టకుండా అవ్వదు. రక్షణ కాదు, మారు మనసు కాదు. ఒకవేళ భ్రమలో ఉన్నావేమో చెక్ చేసుకో. నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు రక్షించబడ్డట్టు కాదు. విడిచిపెట్టాలా. ఊరి పేరు చెప్పను. ఒకసారి బాప్తిస్మానికి సిద్ధపడుతూ ఉండగా దేవుని సేవకులు, అన్న మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేద్దురు అని అన్నారు. దేవుని సేవకుడు వెళ్ళాడు. బాబు ఏంటి బాప్తిస్మానికి సిద్ధమేనా అంటే, ఇద్దరు సిద్ధమేనా అని అడిగారు. ఇద్దరం కాదు సార్, ముగ్గురు సిద్ధమే అంటున్నాడు ఆయన. ముగ్గురు అంటే ఏంటి అన్నారు. నేను, నా భార్య, నేను ఉంచుకున్న ఆవిడ కూడా అంట. అప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, అయితే మీ బాప్తిసం ఆపేస్తాం. అదేంటి సార్, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి కదా. చల్లదిది, కుదరదు, వీలు కాదు. మరి ఏం చేయాలి సార్? ఎవరితో నీ వివాహం చేసుకున్నావో ఆమెను కలిగి ఉండు. ఎవరినైతే నువ్వు మోసం చేశావు కాబట్టి ఆమె యోగక్షేమాలు నీ యొక్క దాంట్లో ఆమెను చూడు, గమనించు. కానీ ఎప్పుడు ఆ ముఖం చూడటానికి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయొద్దు. దీనికి ఇష్టపడితేనే నీకు ఆలోచించుకుంటాను సార్ అన్నాడు. పరలోకం అంటే, రక్షణ అంటే తమాషా కాదు. ఈజీ బిలీవింగిజం అనేది ప్రస్తుత లోకంలో ప్రబలిపోతుంది. ఊరికే రక్షణ పొందటం, చేయెత్తడం తప్పు కాదు. చేయెత్తిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. బాప్తిజం తీసుకోవడం తప్పు కాదు, తీసుకున్న తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావు. వదిలిపెట్టావా? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టావా? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా రక్షించబడ్డానంటే అదేమి పిచ్చా, చాదస్తమా? విడిచిపెట్టాలి. 2 చెప్పాను, 3వది చెబుతాను రండి. ప్రకటన గ్రంథంలోనే 9వ అధ్యాయం 20వ వచనం, 9:20. జనులు చేయబడిన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందదు. కాబట్టి ఇక్కడ కూడా మారు మనసు అనే పదం విడిచిపెట్టుటతో ముడిపడి చెప్పబడింది. అది విడిచిపెడితేనే మారు మనసు. ఏంటవి? విగ్రహాలు. ఏ విగ్రహాలు అన్నాడు వాటిని? హస్తకృతములైన విగ్రహములు. ఇదే మాటని తెస్సలోనికే మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవక్కర్లేదులే, రాసుకోండి. అక్కడ కూడా సేమ్ అర్థం వచ్చే పదం ఉంటుంది. సరే, ఇప్పుడు నా వైపు చూడండి. విగ్రహము అంటే ఏంటో తెలుసా? దేవుని నుంచి నిన్ను దూరపరిచే ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువు అయినా. విగ్రహం అంటే ఏంటి? దేవుని నుండి నిన్ను దూరపరిచే వ్యక్తి కావచ్చు, వస్తువు కూడా కావచ్చు. చాలామందికి నేటి దినాల్లో ఏది విగ్రహం అయిపోయింది? ఫోన్. ఇదే విగ్రహమైంది. జాగ్రత్త, విడిచిపెట్టకపోతే చెప్పలేం. లీవ్, వాడుకో, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. కుదరదు. అందుకే ఏడబ్ల్యూ టోజర్ గారు ఆ మాట అన్నది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో మనం ఆ మాట ముద్రించాం. పాపమును విడిచిపెట్టకుండా యేసు ప్రభువును నమ్ముకోవచ్చు అనే దుర్బోధ క్రైస్తవ ప్రపంచంలో ప్రబలిపోతుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బిలీవ్ ఇన్ జీసస్ వితౌట్ లీవింగ్ అన్నెసెసరీ థింగ్స్. విడిచిపెట్టకుండా నమ్మడం అవ్వదు. నా చిన్నతనంలో ఈ కథ చదివాను. ఆశకు పోయిన కోతి
డబ్బాలో చేయి పెట్టింది, గుప్పెడి నిండా విత్తనాలు పట్టుకుంది. ఆయన ఏం చేశాడు, కోతిని పట్టుకోవడానికే పెట్టాడు. అది చెయ్యి దూరటం మాత్రం దూరింది, గుప్పిడి పట్టుకుంది, సైజు పెరిగింది, బయటికి రావట్లా. ఆ డబ్బాని ఎక్కడో కట్టేశాడు ఈయన పట్టుకోవడానికి. దూరం నుంచి వస్తున్నాడు. మామూలుగా కోతి ఏం చేస్తుంది, చెంగుమండి జంప్ అవుతుంది. ఇది జంప్ అవుతుంది. ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? రక్షణ కావాలంటే విడిచిపెట్టాలి, లేకపోతే మాడు బగులుద్ది, నడుమిరుగుద్ది, చస్తుంది. యేసు ప్రభు కావాలంటే విడిచిపెట్టాలి. నువ్వేం పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా అవ్వదు. ఏ విగ్రహమో ఏ వ్యక్తో తెలియదు. ఒకసారి తిరుపతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు క్రమంగా చాలా ఆసక్తిగా చర్చకొచ్చాడు. ఏంటి ఈ బాబు ఎవరు అని అంటే పరిచయం చేశారు. చేసిన తర్వాత 5 వారాలు వచ్చాడు, క్రమంగా వచ్చాడంట. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు రావడం మానేశాడు అన్నాడు. ఏంటి సంగతి అని అంటే, ఒక అమ్మాయి కొరకు వచ్చాడంట. ఎక్కడికి? చర్చ్కి. పెళ్ళయిందంట, మళ్ళీ మానేశాడు. విడిచిపెట్టడం అంటే చాలామందికి అర్థం అవడల్లా. నీ ప్రాధాన్యతలు, నీ ఆశలు సమస్తాన్ని పక్కన పెట్ట. ఈ మనకంటే మంచి ఈ యవనస్తుడు కేవలం విడిచిపెట్టలేక పోగొట్టుకున్నాడు. మనకంటే బోల్డ్ రెట్లు బెటరు, కానీ కేవలం విడిచిపెట్టలేక. ప్రభువుని నమ్మాలంటే కొన్ని విడిచిపెట్టాలి. తమ్ముడు, చెల్లి, యవనుడా, యవనురాలా, కుమారుడా, కుమార్తె, కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా అవ్వదు. 3 చెప్పాను, 4వ చెబుతాను రండి. అపోస్తల కార్యములు 14:15, యాక్ట్స్ 14:15. అయ్యలారా చేయుచున్నారు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును సువార్తలోనేముంది? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టడం. మేము సువార్త చెబుతున్నామయ్యా మీకు. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభుని నమ్మండి, పాపాలు తీసేస్తాడు. ఫైన్, మంచిదే, తీసేస్తాడు. కానీ తీక ముందు ఏం చేయాలి చెప్పాలి? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. లీవ్, ఫర్సేక్ ద వెయిన్ థింగ్స్. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. పనికి మాలిన వాటిల్ని, విలువలేని వాటిల్ని, అపవిత్రమైన వాటిని, దేవుడు ఏదైతే అసహించుకుంటాడో వాటిని విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టాలని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. we proclaim gospel to leave the vain things. సోదరులారా, సోదరీలారా, రక్షణ పొందడం అంటే ఏంటో తెలుసా? వ్యర్థమైన వాటిని కూడా విడిచిపెట్టడం. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టడం. వ్యర్థమైనవి. ఒకసారి నా వైపు చూడండి అందరూ. 3 గంటలు ఫేస్బుక్ మీద కూర్చోవడం వ్యర్థమైనదా, అర్థమైనదా? మీరు చెప్పండి కదా. 3 గంటలు ట్విట్టర్ మీద ఉండడం, అసలు ఉండడం తప్పంటలేదు నేను. గంటలు దాని మీదే కూర్చుంటావు. అది వ్యర్థమైందా? వ్యర్థమైనది కాదు అని నువ్వు ఎలా డిసైడ్ చేయాలి అని అంటే 3 సూత్రాలు. 1, మొదటి సూత్రం, అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనదై ఉండాలి. 2, నీ యొక్క చదువుకు, నీ ఉద్యోగానికి మేలుకరమైనదై ఉండాలి. 3, మీ బంధువులకు, స్నేహితులకు మేలుకరమైనదై ఉండాలి. 4, దేవుడు పక్కనుంటే నువ్వు ఆ పని చేయగలగాలి. ఈ 4టికి నీ దగ్గర జవాబు లేకపోతే నువ్వు చేసేది వ్యర్థమైంది. మళ్ళీ చెప్పండి. మొదటిదేంటి? నీ ఆత్మీయ జీవితానికి మేలుకరమైంది. చెప్పండి. వాట్సాప్ పట్టుకొని ఒకటే కొంతమంది కూర్చుంది దాని మీదే కూర్చుంటారు.
కొంతమంది అసలు 24365 బిఎస్ఎన్ఎల్ నంబర్ లాగా 24 గంటలు 365 రోజులు దాని మీదే ఉంటారు. అసలు ఎప్పుడు చూసినా ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. రెండవది, నీ ప్రొఫెషనల్ లైఫ్కి లేదా నీ అకాడమిక్ లైఫ్కి అది మేలు కలిగించాలి. తప్పకుండా ఉండు. ఒక అమ్మాయి గురించి నేను చదివాను. వాళ్ళ నాన్న అడిగింది, నాన్న నీకు ఐఏఎస్ చదివించే క్యాలిబర్ లేదు కదా, నాకు చదవాలని ఉంది, బయటకైతే 50,000 అవుతుంది, ఒక 5,000 పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చు నాన్న, నేను చదువుకుంటానని 5,000 పెట్టి నాన్న సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఆ అమ్మాయి అకాడమీ చూసుకుంటూ ప్రాక్టీస్ పేపర్లు చేసుకుంటూ ఐఏఎస్ కొట్టింది. ఫోన్ వాడి 99 మంది చెడిపోయారు, కొంతమంది ఇలా బాగుపడ్డారు. తన ప్రొఫెషనల్ లైఫ్కి ఫోన్ వాడుకుంది, తప్పేం కాదు, వాడుకో. నీ జీవితానికి పనికొస్తే ఫోన్ వాడుకో, కానీ నీ ఆత్మీయ జీవితానికి అది మేలు కలగాలి. 2, నీ భౌతిక జీవితానికి లేదా నీ యొక్క చదువుకి, నీ యొక్క ఉద్యోగానికి మేలుకరంగా ఉండాలి. 3, నీ బంధువులు, స్నేహితులు, కుటుంబానికి మేలుకరంగా ఉండాలి. 4, నువ్వు చేసేది దేవుడు నీ పక్కన ఉంటే నువ్వు చేయగలగాలి. ఈ 4 నువ్వు చేయలేకపోతే నువ్వు చేసేది ఏంటిది? వ్యర్థమైనది. యు ఆర్ డూయింగ్ ఏ యూజ్లెస్ థింగ్, వెయిన్ థింగ్. అర్థమవుతుందా? రక్షణ పొందడం అంటే అది అర్థం. ముందు విడిచిపెట్టాలి. 5వది చెబుతాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు 1 పత్రిక 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, పురాతనం నుంచి వస్తున్నాయండి ఆచారాలు కొన్ని. పసుపు తీసుకురండి అమ్మా, పసుపు తీసుకురండి, నలుగేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు రాయమన్నారండి పసుపు? ఎవరు రాయమన్నారు? ఏమనండి, అందరు చేస్తున్నారుగా. అందరు చేస్తున్నారు, అందరు గోతులో పడతారు, మనం కూడా పడతామా? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. భర్త బండి స్టార్ట్ చేసినప్పుడు భార్య ఎదురు రావాలంట. ఏంటి రోజు ఆవిడ ఎదురు వస్తుందంటే అసలు రీజన్ అది, ఆ ముఖం చూసి బండి స్టార్ట్ చేయాలంట. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయండి ఇవన్నీ? ఎక్కడి నుంచి ఇవన్నీ? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కదా, పాస్టర్ గారు టీ తాగటానికి రండి అంటారు. టీ తాగటం వల్ల రహస్యం ఏంటి? పాలు పొంగీయటం. అది ఆ లోకాన్ని ఎంత చక్కగా ఆత్మీయంగా మలిచేస్తారో. ఒరిజినల్ ఇంటెన్షన్ పాలు గాయడం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. శుభం కలగడానికి గుమ్మడికాయ అలాడదీయటం. మరి ఒకటే ఎందుకు కట్టాలి? ఇంటి నిండా కట్టొచ్చు కదా. మొత్తం బెడ్రూమ్లో ఒకటి, బాత్రూంలో ఒకటి, వంటగదిలో ఒకటి, మొత్తం అన్నీ కట్టేస్తే అయిపోద్ది కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. ఇవి విడిచిపెట్టకుండా అవ్వదు, రక్షణ అవ్వదు. నేను అది చేస్తాను ఇది చేస్తానంటే చలో వెళ్ళిపో, అక్కర్లేదు నాకు అని ప్రభు నిర్మోహమాటంగా చెప్తాను. వెళ్ళిపోతా ఉంటారే, ఏంట్రా నేను అన్నందుకు ఏమన్నా ఫీల్ అవుతున్నావా? పర్లేదురా, సరే అన్నీ వద్దులే, కొంత వదులు అని అన్నాడా ప్రభు? వదిలితే పూర్తిగా వదులు, వెంబడించు, లేదా చల్ వెళ్ళిపో. ప్రభు దగ్గరికి మధ్యస్థం లేదు. అయితే వేడి లేదా చల్ల, నులివెచ్చుంటే ఊస్తాడు ఆయన, ఉమ్మేస్తాడు, తట్టుకోలేడు ఆయన. అయితే వేడిగా ఉండు లేదా చల్లగా ఉండు, అయితే అటుండు లేదా ఇటుండు. గేమ్ ఆడొద్దు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, నేను చెప్పదలిచిన భారం అంతా ఒకటే, విడిచిపెట్టకుండా వెంబడించుట అవ్వదు, విడిచిపెట్టకుండా రక్షించబడట అవ్వదు. వెంటనే మీరు అనొచ్చు, అన్న మరి ఆత్మీయ జీవితంలో మేము కూడా కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాం
అందుకనే పేతురు రాశాడు, మీ వ్యర్థ ప్రవర్తన. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగంటాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో విసర్జించి అని ఉంటుంది. అంటే దాని అర్థం విడిచిపెట్టి. మానడం, మళ్ళీ చేయడం, మానడం, మళ్ళీ చేయడం, కక్కడం, మళ్ళా మింగటం, కక్కడం, మళ్ళా మింగడం, ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం. ఏం బుద్ధి అది? కుక్క బుద్ధి. కుక్కలు పరలోకానికి వెళ్తాయా అని ఎక్కడుంది బైబిల్లో? ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయాలు ఉంటుంది. కుక్కలను మాంత్రికులను అందులో ప్రవేశింపరు. నో స్కోప్, నో హోప్. కాబట్టి ఏదైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ పట్టుకోవద్దు, దాన్ని వదిలేసేయాల అంతే. సో 5 విషయాలు ప్రియులారా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. రక్షణ పొందడం అంటే అది అర్థం. ఇవి అయిన తర్వాత నిజమైన రక్షణ అనుభవంలో తప్పకుండా కనపడే అనుభవాలు కొన్ని ఉంటాయి. అవి నేను చెబుతాను. మొట్టమొదటిదిగా వారిలో పశ్చాత్తాపం కనపడుతుంది. పశ్చాత్తాపం, పాపం విషయమై పశ్చాత్తాపం, దాన్నే రిపెంటెన్స్ అంటారు. గతంలో కూడా మనం విన్నాం. అంటే ఇదివరకు యేసు ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు పాపముని వ్యతిరేకిస్తున్నారు. ఇదివరకు యేసు ప్రభువు వైపును నుంచి పారిపోయే వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువు వైపుకు పరిగెడుతున్నారు. రెండవది వ్యక్తిగత సమర్పణ. రక్షించబడ్డాం అంటే కుదరదు, వ్యక్తిగతంగా సమర్పించుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట అన్నాడు, చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు, ఆయన అందరి కొరకు మృతి పొంది. జీవించు వారికి మీదట తమ కొరకు కాక అంటే నువ్వు చదువుకుంటున్నావు, నీ కొరకు కాదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ కొరకు కాదు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీ కొరకు కాదు. నువ్వు బ్రతుకుతున్నావు, నీ కొరకు కాదు. అంటే నువ్వు అక్కడ ఒక మిషనరీ. నీ ఉద్యోగ స్థలములో నీ ఒక మిషనరీ, నీ వ్యాపార స్థలములో నీ ఒక మిషనరీ, నీ చదువుకునే స్థలంలో నీ ఒక మిషనరీ. అరే ఆయన కొరకు బ్రతికితే ఆయన కొరకు కొన్ని ఆత్మలు దొరకాలిగా. ఎందుకు దొరకటల్లా? ఎప్పుడైతే బ్రతుకుతావో దాని వెనకాల ఫలం వస్తుందిగా. అసలు ప్రభు మనల్ని ఏర్పరచుకుందే అందుకుగా. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఆయన కొరకు బ్రతికితే ఆయన కొరకు ఫలిస్తాం కదా. మరి ఎందుకు ఫలించలేకపోతున్నావు? ఆయన కొరకు బతకటల్లా, ఫలించుట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉద్యోగ ప్రయత్నాల్లో విసిగిపోయి ఇంటికి వచ్చి ఫైల్ అక్కడ పడేసి ఎందుకు జీవితం అని విరక్తితో అక్కడ కూర్చొని ఉండగా రూమ్మేట్ అన్నాడు, మీటింగ్ జరుగుతుంది, వెళ్దాం వస్తావంటే, ఊరుకో చాలు కానీ పొద్దాక లేచిన దగ్గర నుంచి మీటింగు, ప్రార్థన, చర్చ అంటుంటావు. సారీ, నువ్వు బాగా అలసిపోయొచ్చావు కదా, రెస్ట్ తీసుకో, నీకు వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేయి, పప్పు వండుతాను, కొద్దిగా అన్నం తిను. ఉదయం నుంచి అన్నం కూడా తిన్నట్లేవు, అన్నం వండి పెట్టాడు. అంతా అయింది, కొద్దిగా కూల్ అయిన తర్వాత సార్ నేను వెళ్ళొస్తాను అన్నాడు. లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, ఈయన ఈ టైంలో రేస్ చేయటం బాగాలేదు, కానీ నా ప్రార్థన నువ్వు ఆలకిస్తే అతనే నేను వస్తాననేలాగా చేయవా అని చేసుకుంటూ చెప్తున్నాడు. ప్రియులారా, సరే నేను వెళ్ళొస్తాను అంటే నేను కూడా వస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం అనుకున్నాడు మనసులో. పైకంటే యాక్సిడెంట్ జరుగుద్ది అనుకొని, అయితే ఒక షరతు, సైకిల్ మీద నేను తొక్కుతాను, నువ్వు ఎక్కాలి, నువ్వు తొక్కకూడదు. ఇంకా ఈజీ కదా.
ఆఫర్ ఇచ్చేటప్పటికి బయలుదేరాడు. బయలుదేరి మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఈ ఉద్యోగానికి ప్రయత్నం చేసి విసిగిపోయిన ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత 6 పీజీలు చేశాడు. 2-3 కాలేజెస్లో ఫ్రీలాన్సర్గా టీచ్ చేస్తుంటాడు. ఒక బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్నారు. కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఆయన ద్వారా బయటికి వెళ్ళారు. ఆయన ఇంకా ఉన్నారు కర్నూలులో. మొన్న కాకినాడలో బ్రదరు నేను ఇద్దరం కో స్పీకర్స్గా ఉన్నాం. డి ప్రభుదాస్ గారి గురించి చెప్తున్నాను ఈ మాట. పెట్టుబడి పెట్టింది ఎవరు? ఒక్క యవనస్తుడు. ఏం ఖర్చు అయింది అతనికి? రేజ్ అయినప్పుడు ఓర్చుకునే సహనం, ఒక గుప్పెడు పప్పు, 2 గుప్పెళ్ళ బియ్యం, సైకిల్ తొక్కిన ఎనర్జీ. దట్స్ ఆల్. అతను అనుకొని ఉంటాడా ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తి అవుతాడు అని అనుకొని ఉంటాడు ఆ రోజు? నో. ఫలించుట అంటే అది అర్థం. ఇలాంటి సాక్ష్యాలు మన జీవితంలో లేకపోతే మన ఫలం ఎక్కడో ఆగిపోయిందని అర్థం. మారు మనసుకు తగిన ఫలం అంటే అది అర్థం. నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఫలం కనపడాలి. కరెంట్ ఉందని మనకు ఎలా తెలుసు? ఫలం కనపడుతుంది. ఇక ఇలా చూసి కరెంట్ ఉందా అని ఎవరు అనరు, ఫలం కనపడుతుంది. చెప్పు, 24వ సంవత్సరం ఫలభరితమా ఫలరహితమా? మారు మనసు ఉంటే తప్పకుండా ఫలం ఉంటుంది. క్యారెక్టర్లో ఉంటుంది, కరిస్మాలో కూడా ఉంటుంది ఫలం. మారు మనసు అంటే అదే అండి. రక్షణ అనేది దేవుడు ఊరికే ఇవ్వలా. ఆయన రక్షించినప్పుడు మరొక రుజువు మీకు చూపిస్తాను రండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2వ పేతురు 1:3. ఇంకొకరు చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మూలముగా గాక బట్టి రక్షణ పొందితే మరొకటి నువ్వు స్వతంత్రించుకోవాలి. ఏంటో తెలుసా? వాగ్దానాలు. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తర్వాత మాట. మూలముగా ఏం స్వభావం? పెద్దగా చెప్పండి ఇంకొకసారి. అంటే ఏంటి అర్థం? నీ మారు మనస్సే నిజమైతే నీలో కనపడవలసిన స్వభావం ఎవరి స్వభావం? దేవుని స్వభావం, గాడ్స్ నేచర్. దేవుడి స్వభావం ఎలాంటిది? కమాను కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టండి. నా వైపు చూస్తూ జవాబు చెప్పండి. దేవుడి స్వభావం ఎలాంటిది? గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ అప్రైట్. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు. ఈ లక్షణాలు దేవ స్వభావం. ఇప్పుడు చెప్పండి, రక్షించబడి ఎంతకాలం అయింది? దేవుడిలో మనం ఎంతగా ఎదిగాం? ఎంతగా ఎదిగాం? వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? దేవుని స్వభావంలో నువ్వు పాలివాడవడానికి ఇచ్చాడు. మరి దేవుడి నేచర్ ఎంతవరకు వచ్చింది? దేవుడు
గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు అబద్ధాలు ఆడతాడా? మనం పెద్దవి ఆడంలే, చిన్నవి. నల్లవి ఆడంలే, తెల్లవి. రే మీ నాన్న ఎక్కడున్నాడు రా? ఇంట్లో లేడు సార్. 2 నిమిషాలకు బయటకు వస్తున్నాడు. అరే ఇంట్లోనే ఉన్నాడు కదా సార్. ఇంట్లో లేడు సార్, బాత్రూంలో ఉన్నాడు. మరి బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది? ఏమి స్వభావం అది? దైవ స్వభావమా, దయ్యపు స్వభావమా? రక్షించబడిన వ్యక్తిని గుర్తుపట్టేది ఎట్లా అంటే దేవుడి స్వభావంలోకి ఎదుగుతుంటారు. కానీ విచిత్రం, గలతీయుల్లో కుక్క స్వభావం కనపడుతుంది. మీరు ఖర్చుకొని భక్షించుకుంటారు, దీనివల్ల మీరు నిర్మూలమైపోతారని నాకు భయం కలుగుతుంది అంటాడు పౌలు గలతీ పత్రికలో. ఖర్చుకునే స్వభావం, కుక్కల స్వభావం. రక్షణ పొందిన పిల్లలు ఉన్నారు, అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. ఇంట్లో ఖర్చుకుంటున్నారా? ఎవరి స్వభావం అవి? దైవ స్వభావం కాదు. ఎవరి స్వభావం? కుక్క స్వభావం. దట్ ఈస్ డాగ్స్ నేచర్, దట్ ఈస్ నాట్ గాడ్స్ నేచర్. డాగ్గు గాడ్ స్పెల్లింగ్ ఒకటే, తిరగేస్తే. రైట్ ఆర్ నాట్? ఏదో ఒక నేచర్ ఉండాలి మనలో. ఎయిదర్ డాగ్స్ నేచర్ ఆర్ గాడ్స్ నేచర్. తిరగబడే స్వభావం, ఖర్చుకునే స్వభావం, అది కుక్క స్వభావం. దేవుని స్వభావం అది కాదు. మారు మనస్సు అంటే అది అర్థం, రక్షణ అంటే అది అర్థం. సోదరులారా అర్థమవుతుందా? సోదరీలారా అర్థమవుతుందా? ఆ మార్పు మనలో ప్రారంభం అవ్వట్లేదంటే ఎయిదర్ ఫౌండేషన్ ఈజ్ రాంగ్ ఆర్ యు ఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ పునాదైనా తప్పు ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉండొచ్చు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేని ఎడలది నరకబడి అగ్నిలో వేయబడిన. ఎవరి కాళ్ళే పరీక్షించుకుందాం. నాలో దేవుని స్వభావం ఏర్పడుతుందా, కుక్క స్వభావం ఏర్పడుతుందా? దేవుని స్వభావం ఏర్పడుతుందా, దయ్యపు స్వభావం ఏర్పడుతుందా? రక్షణ పొందక మునుపు దయ్యపు స్వభావం, గాయపరుచుకునే స్వభావం, తెంచుకునే స్వభావం, అరిచే స్వభావం, కేకలు వేసే స్వభావం, బట్టలు విప్పుకునే స్వభావం ఎవరిది? సేన దయ్యం పట్టిన వాడిది. కానీ మారు మనసు పొందిన తర్వాత స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. ఏమి స్వభావం? దైవ స్వభావం. స్వస్థ చిత్తుడు అంటే అర్థం మైండ్కి స్వస్థత వచ్చింది, ఒంటికి స్వస్థత వచ్చింది. అదండి రక్షణ అంటే. రక్షణ అంటే నేను బాప్తిజం తీసుకొని 30 ఏళ్ళండి ఇప్పుడా, ఈ కబుర్లు చెప్పడానికి ఉన్నాయి. ఎంతవరకు దేవుని స్వభావంలో ఎదిగావు, ఎన్ని ఆత్మల రక్షణలోకి నడిపించావు, దానికి చెప్పు ఆన్సర్. అది పునాది. మా ఇంట్లో కరెంట్ ఉందండి. ఇప్పుడేంటండి, ఎప్పుడో వేయించాం. లైట్ వెలగదు, ఫ్యాన్ తిరగదు, ఫోన్ పని చేయదు, ఏసీ పని చేయదు, కరెంట్ ఉందండి అంటే ఎవరు నమ్ముతారు? అది నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడోనండి అసలు బాప్తిజం తీసుకున్నది. దేవుని స్వభావాలు ఎంతవరకు ఎదిగాం? దేవుని దగ్గర సీనియారిటీ చెల్లదు, దేవుని దగ్గర చెల్లేది సిన్సియారిటీ అంతే. సోదరులారా ఆలోచన చేయండి. అలాగ విడిచిపెట్టిన తర్వాత అప్పుడు బాప్తిస్మం కొరకు సిద్ధపడాలి. పునాదులు దృఢపరచడం కొరకు నేను ఈ మాటలు లోతుగా చెబుతున్నాను. పొందిన వాళ్ళు, పొందబోయేవాళ్ళు, పొందగోరేవాళ్ళు ఆలోచించండి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు
కనపడిన కొన్ని అనుభవాలు నేను మీ ముందు పెట్టి ముగిస్తాను. రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీ బైబిల్లో గమనించండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. బాప్తిస్మ సందర్భంలో కొన్ని మాటలు, ప్రభు బాప్తిస్మ సందర్భంలో కొన్ని మాటలు చెప్తాను. దీంట్లో నుంచి మనకు కొన్ని మాటలు అన్వయించుకుందాం. మొదటి మాట, యేసు ప్రభువుకి నిజానికి బాప్తిస్మ అవసరంలా, కానీ ఆయన బాప్తిస్మం పొందాడు. ఎందుకు పొందాడో తెలుసా? నీతి యావత్తు ఇలాగ జరగాలి అని విధేయత చూపాడు. నిజానికి మారు మనసు విషయమైన బాప్తిస్మం అది యోహాను ప్రకటించింది యూదులకు. అలా ప్రకటించేటప్పుడు యేసు ప్రభు కూడా నడుచుకుంటా వస్తూ ఉంటే యోహాను బెత్తరపోయి, అయ్యా ఏంటి, నీ వలన నేను బాప్తిసం పొందాలి కానీ నువ్వు నా వల్ల బాప్తిసం పొందడానికి రావడం? మనుషులందరూ ఏమనుకుంటారు, అరే మనం అంటే పాపాలు చేసాం, ఈయనేం పాపం చేశాడు? ఎప్పుడు బహుశా ఆయనతో పాటు పెరిగిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండుంటారు. ఈయన ఎప్పుడు ఆటలో కూడా తొండి ఆడడం చూడలేదే, ఎప్పుడు కూడా పని చేసేటప్పుడు దొంగ లెక్కలు రాయడం చూడలేదే, ఎప్పుడూ కూడా పనిలో అలక్ష్యంగా ఉండడం చూడలేదే, పనికి ఎప్పుడు లేటుగా రావడం చూడలేదే, ఏంటి ఈయన కూడా బాప్తిసం తీసుకుంటున్నాడు అనే ప్రశ్న ప్రజల్లో వచ్చి ఉండవచ్చు. అయినా మారు మనసు విషయమైన బాప్తిసం తీసుకునే వాళ్ళ లైన్లో ఆయన కూడా నిలబడ్డాడు. అంటే బాప్తిస్మం అనేది విధేయతతో కూడినది. విధేయత. నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఎంత ఆలస్యం చేస్తున్నావో అంతకాలం అవిధేయుడిగా అవిధేయురాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నావు. అంటే దీని లోపలికి వెళ్తే ఎంత థియాలజీ ఉందో చెప్పనా? బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావంటే, ఇష్టపడలేదంటే నీకేం తెలుసు దేవా, నా సమస్యలు నాకు తెలుసు. వెంట నుంచి పైనుంచి దేవుడు అంటాడు, మరి అన్నీ సాల్వ్ చేసుకోగలవా? చేసుకోగలను, ఐ కెన్ ట్రై. మరి ఎప్పుడు తీసుకుంటాను కొన్ని సెటిల్ కాను, నీకంటే నాకు ఎక్కువ తెలుసు కదా, ఎందుకు నీకు అంత తొందర అని నువ్వు దేవుడితో అంటున్నట్టు లెక్క. అలాంటి వాళ్ళని తెలియగలిగినోడు అంటారా, తెలివి తక్కువడు అంటారండి? మరి ఎంతమంది ఉన్నారో ఇక్కడ అలాంటి బ్యాచ్ నాకు తెలియదు. బాప్తిస్మ తీసుకోనంతకాలం నువ్వు అవిధేయుడిగానే మిగిలిపోతావు. రెండవది, ఆయన బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఆత్మ ఆమోదం కలిగింది, దొరికింది. 10వ వచనం చదువుతున్నాను. వెంటనే ఆయన నీళ్ళలోంచి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుట, పరిశుద్ధాత్మ పాము వలె అనందా? ఓకే, అయితే బాగానే వింటున్నారు. పావురము వలె. ఎందుకు పావురములాగా వచ్చాడు? ఎందుకు పావురములాగా వచ్చాడు? ఎందుకు సింహంలాగా రాలేదు? అది మొదటి రాకడ. ఆయన సాత్వికుడు, అంటే పరిశుద్ధాత్ముడు ఆమోదించాడు. ఈయన సాత్వికుడు, ఈజ్ జెంటిల్. బాప్తిసం తీసుకోవడం అంటే దాంట్లో ఎంత మర్మం ఉందో తెలుసా? నీ విధేయత, పరిశుద్ధాత్మ యొక్క ఆమోదం, 3 తండ్రి సాక్ష్యం. 11వ వచనం, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పైనుండి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్తిసం అంటే అక్కడ ఉండేది 2 3, ఓ 10 మందో
లేకపోతే ఒక 100 మందో కావచ్చు. కానీ తెలియకుండా జరిగే సంగతులు ఏంటో తెలుసా? ఇవన్నీ నీ పర్సనల్ ఒబీడియన్స్, తర్వాత హోలీ స్పిరిట్ యాక్సెప్టెన్స్, గాడ్ ద ఫాదర్స్ టెస్టిమనీ, సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు, హీఈస్ మై బిలవెడ్ సన్, ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజెడ్. ఎవరిలో అయితే నేను ఎక్కువగా ఆనందిస్తున్నానో ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం అంటే ఇంతమందిని ఆనందపరచాలి. నీ వ్యక్తిగతమైన విధేయత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఆమోదం, తండ్రి సాక్ష్యం. 12వ వచనం, ఆత్మ ప్రేరణ. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయెను. పరిశుద్ధాత్మ ప్రేరణ. చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అరణ్యంలోనికి వెళ్ళాడు. ఫర్ ఫెలోషిప్, ఇంటిమేట్ ఫెలోషిప్. అప్పటికే ఆయన సహవాసంలో ఉన్నాడు. తండ్రితో సహవాసం, ప్రార్థనలో సహవాసం, వ్యక్తిగతమైన సహవాసం. మనం క్వైట్ టైం 1 గంట చేసుకుంటాం. యేసు ప్రభు వారు క్వైట్ టైం 40 రోజులు చేశాడు. పాపం లేని ఆయనకే, పరిశుద్ధుడైన ఆయనకే 40 సంవత్సరాలు క్వైట్ టైం అవసరమైతే మనం ఆయనకంటే పరిశుద్ధులం కదా, అందుకు మనకు 5 నిమిషాలు సరిపోద్ది కదా. అవునా కదా? నిజం చెప్పండి. మందులో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. ఆయనకంటే మనం పరిశుద్ధులం కాబట్టి మనకు 5 నిమిషాలు చాలు కదా. పాపం లేని పరిశుద్ధుడికే అంతసేపు, అన్ని గంటలు, అన్ని దినాలు అవసరమైతే నీకు నాకు ఎంత అవసరం? పరిశుద్ధాత్మ ఆయన తోసుకొని పోయాను. పౌలు కూడా రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత అనేక దినములు శిష్యులతో కూడా ఉండేది. 9వ అపోస్తల కార్యాల తర్వాత చదువుకోండి. అది బాప్తిస్మ యొక్క మర్మం. తీసుకున్న తర్వాత సహవాసం, డీప్ ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్. పౌలు కొద్ది కాలం అరేబియాకి వెళ్ళిపోయాడు. దేవునితో ఎన్కౌంటర్ జరిగింది. అనేక మర్మాలు అక్కడ తెలుసుకున్నాడు. సంఘమర్మం, వివాహ మర్మం, రాకడ మర్మం, అనేక మర్మాలు పౌలు తెలుసుకున్నాడు. ప్రభు బల్లను గూర్చిన మర్మం, ఇవన్నీ పౌలు తెలుసుకోవడానికి క్వైట్ టైం సహాయపడింది. అది బాప్తిసం అంటే అండి. అంతేగాని బాప్తిసం తీసుకునే టైంకి వస్తానండి, తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతానండి, మళ్ళీ నేను ఆ వారం కుదరదండి, ఆ తర్వాత మళ్ళీ వస్తానండి, ఇవన్నీ మన లెక్కలండి, బైబిల్ లెక్కలు ఇవండి. పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడట్లా. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుడు కోణంలో నుంచి మాట్లాడుతున్నాను నేను. మీ సొంత సమస్యల గురించి నేను మాట్లాడట్లేదు. టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను. పునాది వేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు హడావుడిగా వేస్తారా? ఎంత ప్లానింగు, ఎంత సమయం, ఎంతమంది కోఆర్డినేషన్, ఎంతమంది సమన్వయం. పునాది వేసేటప్పుడు, స్లాబ్ వేసేటప్పుడు ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత బుర్ర అక్కడ పెట్టాలి. ఏదో అండి 4 తట్టలు అటొక గంప వేసేసి వెళ్ళిపోండి అని అంటారా? ఇల్లు కట్టడానికి అజాగ్రత్త ఉండదు, మరి ఆత్మీయ జీవితం పట్ల ఏంటి అజాగ్రత్త? ఆత్మ ప్రేరణ. తర్వాత 13వ వచనం, సాతాను శోధన. గుర్తుపెట్టుకుందాం, బాప్తిస్మం తీసుకున్నాక సాతానుడు ఊరికి వదిలిపెట్టడు, శోధిస్తూనే ఉంటాడు, బాధిస్తూనే ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. 13వ వచనం గురించి నేను వ్యాఖ్యానించను కానీ
ఒక మాట అయితే చెబుతాను. సాతానుడు ఒక ఆయన ఇలాగన్నాడు, యేసు ప్రభువుని సిలువను ఎక్కనీయకుండా సింహాన్ని పాముని వీటిని పంపించాడంట. ఎందుకంటే చంపేశారు వాళ్ళని, చంపేశారు. ఎందుకంటే ఆల్రెడీ సర్పంలో దూరిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీడికి. ఎక్కడ? ఆది కాండంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కాబట్టి చంపేసే వాళ్ళని. ఆయన చంపేసాయి. ఈయన సిలువెక్కితే మనుషులకి రక్షణ వస్తుంది, గొడవ అంత ఎందుకు, చంపేసాయి. అప్పుడు సింహాలు అన్నాయంట, పాము అందంట, ఆదాం అనుకుంటున్నావా ఈయన మీదకి వెళ్ళటానికి? ఆదాం అనుకుంటున్నావా ఏంట్రా వెర్రి పప్ప? యేసు అధికారి, నువ్వు కూడా ఆయన సృష్టించబడ్డావు. సర్లే మీ వల్ల కాదు కానీ ఇంకోసారి ట్రై చేస్తాలే అని ఆడే వెళ్ళిపోయాడు. సాతాను శోధన ఉంటుంది, అంతటితో వదిలిపెట్టరు. నెక్స్ట్ దూతల పరిచర్య. తర్వాత భాగం చూడండి. మరియు దేవదూతలు ఆయనకు బాప్తిసం తీసుకున్న వాళ్ళని నట్టేట్లో వదిలేడు ప్రభువు. ఏమిస్తాడు? దేవదూతల పరిచర్య. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే దేవుడు తన దూతలను నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? ఆ దూతలు పాత నిబంధనలో 23వ కీర్తన ప్రకారం కృపాక్షేమములు, కొత్త నిబంధన ప్రకారం 2 దూతలు అనుకుందాం. నేను ఇలాగ అనుకుంటున్నాను, ఒకళ్ళు చూసే దూత, ఇంకొకళ్ళు రాసే దూత నీ పక్కనే ఉంటారు. చూసే దూత ఏం చేస్తాడు? చూసే దూత అంటే కాసే దూత అనమాట. కాసే దూత ఏం చేస్తాడు? నీకు అపాయం కలిగేటప్పుడు ఒక్క సెకండ్ అండి, ఒక్క నిమిషం అండి, ఎలా తప్పిందో నాకే తెలియదు అని అంటావు, చూసావు? కాసే దూత. ఇంకొకళ్ళ దూత పక్కనే ఉంటాడు. ఏంటో తెలుసా? నువ్వు ఫోన్ చూసినప్పుడు, అపవిత్రమైన దృశ్యాలు చూసేటప్పుడు, మాట తప్పేటప్పుడు, విచ్చలవిడిగా ప్రవర్తించేటప్పుడు రాస్తా ఉంటాడు. ఒక చిన్న ప్రశ్న, ఈ 2 దూతల్లో మనం ఎక్కువ పని ఎవరికి పెడతాం? నిజం చెప్పండి. ఇది బాగా తెలిసిందే. కాసే దూతకా రాసే దూతకా? కాసే దూతకి ఎక్కువ పెట్టం పని, రాసే దూతకే చాలా పని పెడుతుంటాం. ఎందుకంటే అన్నీ కంప్లైంట్లేగా. ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, నిజం చెప్పరు, సహవాసంలో పాల్పొందరు. ఏం రాస్తాడు ఆయన మన గురించి? లెటర్ రాసేటప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడు అని రాస్తుంటాడా దేవదూత? ఆలోచన చేయండి ఒకసారి. వెళ్ళి దేవుని కళ్ళతో, దూత చేతులతో, దూత దృష్టితో మన జీవితాన్ని మీరే రాసుకోండి, ఎన్ని కంప్లైంట్లు వస్తాయి. బాప్తిసం తీసుకున్న వారికి దూతల పరిచర్య కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నాయండి బాప్తిసంలో. అర్థమైందా? ఎన్ని ఉన్నాయి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకసారి వ్యక్తిగతమైన విధేయత, అదొకటే సరిపోదు. పరిశుద్ధాత్మని ఆమోదం, అంత మాత్రమే సరిపోదు. తండ్రి సాక్ష్యం, అది మాత్రమే సరిపోదు. ఆత్మ ప్రేరణ, అది మాత్రమే సరిపోదు. సాతాను శోధనలు వస్తూ ఉంటాయి, అంతటితో ఆగడు ఆయన. పానీలేకెళ్ళ కర్మేలను వదిలేద్దాం అనుకోడు ఆయన. నువ్వు నిజంగా విశ్వాసమైతే దూతల్ని ఇస్తాడు. అందుకనే దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూడగోరుచున్నారనే మాట పేతురు రాశాడు మొదటి పత్రికలో. తొంగి చూడగోరుచున్నారంటే ఇట్లా తొంగి చూడటం అంటే ఏంటి అర్థం? దాక్కొని చూస్తుంటారనమాట. మేఘాల చాటు నుంచి ఇలా చూస్తుంటారు. ఎవరన్నా బాప్తిసం తీసుకునేటప్పుడు దూతలు ఇలా చూస్తుంటారు. సాతాను కూడా చూస్తుంటాడు. దూతలు చూస్తుంటారు, సాతానుడు తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆడి పని తిరిగే పని, ఒక చోట ఉండడు కదా. ఆడి పని ఏంటి చెప్పండి? భూమి మీద ఇటు అటు తిరగడమే పని. కాబట్టి బాప్తిసంతో చుట్టే ఉంటాడు. తీసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. దూతలేమో తొంగి చూస్తూ ఉంటారు. సచ్ ఏ సాలమ్ సీన్ దట్ ఈస్, అంత గంభీరమైన దృశ్యం ఇది.
ఆత్మ ఆమోదం, తండ్రి సాక్ష్యం, ప్రేరణ, సాతాను శోధన, ఇన్ని దూతల పరిచర్య. నమ్మేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు ఇంతమంది గమనిస్తుంటారండి మనల్ని. ఏంటనుకున్నారు క్రైస్తవ జీవితం అంటే? ఏదో అంటే మునిగాము, తేలాము, తీసుకున్నాము, అయిపోయింది అని అనుకోవడం కాదు. మన మీద ఎంతమంది దృష్టి ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎవరైనా చూస్తున్నారు అని కనుక, గమనిస్తున్నారు అని కనుక అనుకుంటే నడకలో ఎంత తేడా వస్తుందో తెలుసా? టీచర్ చూస్తున్నారు అంటే స్టూడెంట్ ఎట్టుంటాడు? అటెన్షన్లో ఉంటాడు. ఒకవేళ పక్కనోడు చూడకుండా గిల్లుతున్నా, ఊరుకురా టీచర్ చూస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు, దూతలు చూస్తున్నారు, తండ్రి సాక్ష్యం మన కొరకు ఉంది, ఆత్మ ఆమోదం ఉంది. బాప్తిజం తీసుకునే టైంలో పరిశుద్ధాత్ముడు వస్తాడా? మనల్ని నింపుతాడా? నిజానికి రక్షించబడినప్పుడే ఆయన మనలో స్థిర నివాసం కొరకు వస్తాడు. దీస్ ఆర్ ద ట్రూ ఎక్స్పీరియన్సెస్ విత్ బ్యాప్టిజం. ఇప్పుడు చెప్పండి, ఇంత గంభీరమైన కార్యాన్ని నిర్లక్ష్యం దేని కొరకు వాయిదా వేయొచ్చు? కొన్ని రీజన్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఏం చెప్పి వాయిదా వేయొచ్చు దీన్ని? ఏమి చెప్పి తప్పించుకోవచ్చు? ప్రభా, నీకు పెద్దగా తెలియదు, నాకు తెలిసినంతకంటే ఇప్పుడే కాదు అని అనొచ్చా? ఒకవేళ అలాగనే లెక్క అయితే ఈ మాట చెప్పు, ప్రభువా నన్ను బలపరచు, కొన్ని వదలలేకపోతున్నాను, వదిలిపించు నాయన, వదిలిపించు, వదలగొట్టు నాయన, విడిపించు నాయన అని అడగండి. ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యంలో మా ఎదుటకు తీసుకొచ్చిన ఈ వాక్య తలంపులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా వినికిడిలో ఈ తలంపులు భద్రపరచమని, దీవించమని కృప కలిగిన మీ బాహువులకు అప్పగించుకుంటూ, ఈ వారములో మా ఎదుటున్న పనులు, పరిచర్యలు, ప్రయాణాలు, వీటన్నిటిలో మీ సహాయం, నడిపింపును కోరుకుంటూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మమ్మల్ని అందరినీ బాప్తిస్మం కొరకు, రక్షణ తీర్మానం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.